హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు. ఇవాల్టి వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే వెదర్ అయితే ఇలా చాలా బాగుంది. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెర్బల్ టీ అయితే నేను తాగుతున్నాను. ఈ హెర్బల్ టీలో పుదీనా, తులసి ఆకులు అన్నీ యాడ్ చేశాను. హెర్బల్ టీ తాగాక టిఫిన్ కూడా చేశాను. ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే తినడం అయిపోయింది. చాలా వేడిగా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మొక్కలకి వాటర్ అయితే పడుతున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొక్కలకి వాటర్ అనేది చాలా అవసరం. మా ఇంట్లో అయితే చాలా మొక్కలు ఉంటాయి. ఇలా మొక్కలకి వాటర్ పోయడం అయిపోయాక మరమరాలతో లడ్డు అయితే చేశాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే మరమరాలు అలాగే బెల్లం రెండింటి వెయిట్స్ అయితే చూస్తున్నాను. మరమరాల కంటే బెల్లం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేనైతే 150 గ్రామ్స్ దాకా మరమరాలకి 250 గ్రామ్స్ కంటే ఎక్కువ బెల్లమే తీసుకుంటున్నాను. ఇలా రెండింటి వెయిట్స్ చూసుకొని తీసుకోవాలి. మరమరాల కంటే బెల్లం క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే లడ్డు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వెయిట్స్ అన్నీ చూసాక బెల్లాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి మరమరాలని బాగా క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన మరమరాలని తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే కడాయిలో పాకం కోసం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తరిగిన బెల్లాన్ని కడాయిలోకి వేసాక 2 టీ స్పూన్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేశాక బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా బెల్లం అంతా కరిగాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి అలాగే కొద్దిగా నూనెని యాడ్ చేసుకోవాలి.
అలాగే మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. పల్లిపట్టికి పాకం ఎలా రావాలో ముదురుగా అలాగే దీనికి కూడా రావాలి. పాకం త్వరగానే వస్తుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా పాకాన్ని మళ్ళీ చెక్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే పాకం పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా రౌండ్గా బాల్ చేస్తే పాకం ఇలా బాల్ లాగా అవ్వాలి. ఇప్పుడు ఇది పాకం వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి వెంటనే మరమరాలని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా చేసేయాలి, లేదంటే మరమరాలు అస్సలు లడ్డు చుట్టడానికి రావు. మరమరాలన్నింటికి బెల్లం పాకం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మరమరాలన్నీ బెల్లం పాకంతో బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు వెంటనే వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చేసేయాలి. ఇలాగే లడ్డూలన్నీ చేసేయాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మరమరాల లడ్డు అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.